ఏంటో గానీ ఈ మధ్య ప్రతి ఎపిసోడ్‌లో 'చించాన్' గాడి లవ్ స్టోరీ గురించే ఉంటుంది. ఏదన్నా హారర్ ఉంటే చాలా బాగుండనిపిస్తుందబ్బా! బట్ మనకి హారర్ ఏమీ లేదు కదా! నేను వచ్చేసాను కదా నాగాబ్రో, నీకు హర్రరే కదా కావాలి. ఇక్కడి నుంచి స్టోరీ మంచిగా ఉంటది. ఇప్పుడు నిన్ను లేపేస్తే అప్పుడు ఇదిగో తీసుకో నీకే. నా పేరు గుర్తు పెట్టుకోండి ఫ్రెండ్స్, నేనే టుంగ్ టుంగ్ టుంగ్, 3 తలల టుంగ్ని. ఇక్కడి నుంచి నా నుంచి మంచి ఎపిసోడ్లు వస్తాయి పిల్లలు. నేనే జీడిఏ ప్రపంచంలో పెద్ద రాక్షసుణ్ణి. అదేంటి అక్కడ ఎవరికో ఏదో అయినట్టుంది, ఏదో అరుపులు వచ్చినట్టున్నాయి అక్కడ. అరే ఎవరు ఇక్కడ పడ్డది? ఇదేంది నాగాబ్రో పడిపి ఉన్నాడు ఇక్కడ. నాగాబ్రో ఏమైంది నాగాబ్రో? ఫ్రెండ్స్ వీడియో చూస్తున్న ఎవరన్నా సరే కామెంట్ చేసి చెప్పండి. అరే నాకు ఏమవుతుంది? వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే ఖచ్చితంగా చెప్పండి ఇక్కడ ఏమైంది అసలు. ఈ జీటీఏ ప్రపంచంలో నాగాబ్రోనే టచ్ చేసేంత ధైర్యం ఎవరికి వచ్చింది? నాగాబ్రో జోలికే వచ్చారంటే వాళ్ళు ఇక్కడ ఎవరినైనా అంతం చేసేస్తారు. ఈ విషయం ఎవరికి చెప్పాలి? త్వరగా వెళ్తాను నేను. త్వరగా వెళ్లి చించాన్కి డోరీమాన్కి చెప్తాను. వాళ్ళు అక్కడ ఆడుకుంటూ ఉంటారు. చించాన్ డోరీమాన్ అక్కడ మీ నాగాబ్రోకి ఏదో అయ్యింది. చించాన్ డోరీమాన్ ఏంటి నేను చెప్పేది మీకు వినిపిస్తుందా? ఏంటి మాఫియా అంకుల్ మీరు చెప్పేది? నాగాబ్రో మీద అటాక్ జరిగిందా? అది అసలు సాధ్యమేనా? మీరు నేను చెప్తుంటే వినడం లేదు కదా. వెంటనే వెనకే రాండి, నేను నాగాబ్రో దగ్గర తీసుకెళ్తా. నాగాబ్రోకి ఏమైందో చూద్దురు. ఏమి మీరు రావట్లేదు, త్వరగా రాండి వెళ్దాం. కాదు మాఫియా అంకుల్ మీరు చెప్పినట్టు నాగాబ్రోకి ఏదన్నా అయ్యుంటే అది కాపాడేది మనం కాదు, కాపాడే వాళ్ళు ఒక్కరే. ఆ ఒక్కరి దగ్గరికి నేను వెళ్తాను, వెళ్లి వాళ్ళని తీసుకొని వస్తాను. అవునంకుల్, ఈ ప్రపంచంలో ఆ ఒక్కరు మాత్రమే నాగాబ్రోని కాపాడగలుగుతారు. అరే చించాన్ త్వరగా సరే వెళ్ళు. ఇంకా ఎందుకు ఆలోచిస్తున్నావు చించాన్? త్వరగా వెళ్లి తీసుకొని వచ్చి. సరే అంకుల్ ఇప్పుడు చూడండి, మెరుపు వేగంతో వెళ్తాను. చూడండి అంకుల్. లుంగి బాబా ఎక్కడున్నా సరే త్వరగా లుంగి బాబా దగ్గరికి వెళ్ళాలి. లుంగి బాబా ఇక్కడున్నారా మీరు? అక్కడ నాగాబ్రోకి ఏదో అయిందంట. లుంగి బాబా మాఫియా అంకుల్ చెప్తూ ఉన్నారు. మాకు నమ్మబుద్ధి ఇట్లేదు, కానీ అతను చెప్పింది నిజమే అయితే చాలా ప్రమాదం కదా. అసలు జీటీఏ ప్రపంచం అదే ఉండదు. ఇప్పుడు ఏం చేయాలి లుంగి బాబా? చించాన్ నాగాబ్రోకి ఏదన్నా జరిగింది అంటే జీటీఏ ప్రపంచమే అంతమైపోతుంది. అసలు జీటీఏ ప్రపంచంలో నాగాబ్రో అనే ఛానల్ కి మూలకర్తే నాగాబ్రో. అట్లాంటి నాగాబ్రోకి ఏమన్నా అయ్యిందంటే వాళ్ళ ఫ్యాన్స్ ఎవరు తట్టుకోలేరు. అయినా ఇంకా కామెంట్ చేసి ఎవరు చెప్పలేదా నీకు? ఓం బగబుగి నాగాబ్రో దగ్గరికి వెళ్ళిపోవాలి. చించాన్ ఇప్పుడు నాగాబ్రోని కాపాడాలి అంటే చాలా కష్టం. ఎందుకంటే నిన్ను రక్షించినంత సింపుల్ కాదు. నాగాబ్రోని రక్షించాలంటే నాకు ఎక్కువ శక్తులు కావాలి. ఆ శక్తులు నాకు ఒక్కరు మాత్రమే ఇవ్వగలుగుతారు. ఎవరు లుంగి బాబా? ఎవరు చెప్పు లుంగి బాబా? ఎక్కడున్నా సరే వాళ్ళు నేను తీసుకొని వచ్చి నీకు ఆ శక్తుల్ని రంపిస్తాను. నాకు ఆ శక్తులు రావాలి అంటే చించాన్ అది నీ వల్లే అవుతుంది, నీ ఫ్యాన్స్ వల్లే అవుతుంది. ఇప్పుడు ఎవరైతే వీడియో చూస్తున్నారో వాళ్ళ అందరికీ చెప్పు నాగాబ్రోని లుంగి బాబా కాపాడాలి అని. అప్పుడు నాకు శక్తులన్నీ వచ్చేస్తాయి. ఎంత మంది లైక్స్ చేస్తారో అంత పవర్ పెరుగుతుంది నాకు. ఎంత మంది సబ్స్క్రైబ్ చేస్తారో అంత ఎక్కువ ఎనర్జీతో నాగాబ్రో బతుకుతాడు. సరే లుంగి బాబా నువ్వు చెప్పినట్టే చేస్తాను. మా ఫ్యాన్స్ అందరికి నాగాబ్రో అనగానే చాలా ఇష్టం. మీరేం చేస్తారంటే నాగాబ్రో కోసం #నాగాబ్రో సేవ్ అని చెప్పి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అప్పుడే నాగాబ్రో సేవ్ అయిపోతాడు. అట్లాగే మీరు లైక్ చేసి కూడా చెప్పండి. లుంగి బాబా ఇదిగో చూడు, మా ఫ్యాన్స్ అందరూ ఎక్కువ లైకులు చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకున్నారు. ఇక నీ మంత్రంతో నువ్వు త్వరగా నాగాబ్రోని సేవ్ చేసేసి లుంగి బాబా. త్వరగా కానీ లుంగి బాబా, మా వాళ్ళకి నాగాబ్రో అంటే చాలా ఇష్టం. అవును చించాన్, అది నీకు వచ్చిన సబ్స్క్రైబర్స్ లైక్స్ చూస్తుంటే తెలుస్తుంది. నిజంగానే నీకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు చించాన్. ఓం బగుబుగి బగుని బాగోదని భగవాసనే గినకరహితునై ఐ హీం ఓం పట్ మేలుకో నాగాబ్రో, ఇక మేలుకో. లుంగి బాబా నాగాబ్రో లేచేసాడు. ఆపి లుంగి బాబా. అమ్మయ్యా తల తిరిగేసింది లుంగి బాబా. చించాన్ ఇప్పుడే నువ్వు సంతోషపడకు, ఎందుకంటే ఇది ఆరంభం మాత్రమే. ఇంకా పెద్ద సమస్య మనకి రాబోతుంది. జీటీఏలో ఉన్న ప్రతి ఒక్కరూ కదలకుండా అక్కడే ఆగిపోయే సమయం కూడా ఇప్పుడు వచ్చినట్లు ఉంది. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. పిల్లలు పార్ట్ 2 మిస్ చేయొద్దు.